మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గం మురగల్చెరువు మండలంలో ఉన్నటువంటి కస్తూర్బా పాఠశాల వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ నిన్నటి రోజున జరిగినటువంటి సోషల్ ఆడిట్లో భాగంగా అంటే సంచలనమైనటువంటి నిజాలు ఇక్కడ బయటపెట్టినటువంటి విద్యార్థినులు, అదేవిధంగా వారి తల్లిదండ్రులు కూడా సోషల్ ఆడిట్లో జరిగినటువంటి అంటే ఏదైతే సోషల్ ఆడిట్ జరిగిందో ఆ సోషల్ ఆడిట్లో ప్రతి ఒక్కటి కూడా వారు వెల్లడించారని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. అంటే నిన్నటి రోజున ఈ యొక్క విషయం చాలా సెన్సిటివ్గా మారి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అంశం అయితే మాట్లాడుకోవడం అనేది జరుగుతూ ఉంది. విషయాన్ని తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్ర రెడ్డి గారు కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఓ ప్రదీప్ గారు, అదేవిధంగా ఎంపీడీఓ హరినారాయణ గారు కూడా ఇక్కడికి వచ్చేసి అంటే ఎంబీఓ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా వారికి క్షుణ్ణంగా క్వశ్చనర్ అయితే వారికి ఇవ్వడం అయితే కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఎలాంటి వాస్తవాలు బయటకు వచ్చాయనేటువంటి అంశాలన్నింటినీ కూడా మరిన్ని విషయాలు వీరు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కస్తూర్బా స్కూల్ మొలకల్చెరువు మండలం మొలకల్చెరువు హెడ్ క్వార్టర్లో జరిగిన ఎంక్వైరీలో హాస్టల్ పిల్లలకి ఎవరైతే ఇక్కడ చదువుకొని ఇక్కడే ఉంటున్న పిల్లలకి వేడి నీళ్లకు డబ్బులు అడుగుతున్నారు, స్నానం చేయాలంటే తల స్నానం చేయాలంటే 100 రూపాయలు అడుగుతున్నారు, ఇతరతర ఫీజుల కింద 1500 రూపాయలు తీసుకుంటున్నారు. దాంతోపాటు నాణ్యమైన భోజనం పెట్టకుండా వాళ్ళకి పురుగులన్నం పెడతామని చెప్పి నిన్న రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈరోజు మన యువ నాయకులు లోకేష్ బాబు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్ర రాష్ట్రంలో చదువులకు ఎంతో విలువిచ్చి చదువు ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది అనే ఒక నినాదంతో ప్రతి ఒక్కటి చదువుకున్న పిల్లలకు ముఖ్యంగా చూసినారు. లాస్ట్ మంత్ నుంచి మనము జూనియర్ కాలేజీలో కూడా పిల్లలు చదువులకు ఇబ్బంది పడకూడదని వాళ్ళకు కూడా మధ్యాహ్న భోజన పథకం పెట్టడం జరిగింది. ఈ విధంగా మన ప్రభుత్వం అన్నిట్లోన చదువులకు విలువిస్తూ వాళ్ళ కోసం ఎన్నో సౌకర్యాలు కల్పిస్తుంది. ఇట్లాంటి టైంలో కూడా ఇట్లా జరగడం చాలా బాధాకరం. దానికోసమే ఈరోజు స్కూళ్ళు విజిట్ చేయడం, దీంతోపాటు ఇక్కడ మనతో పాటు ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, ఎంఈఓ గారు మరియు ఈ స్కూల్ ప్రిన్సిపాల్ గారితో స్టాఫ్తో అందరినీ మాట్లాడడం జరిగింది. దాంతోపాటు విద్యార్థులను కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. తప్పు జరుగుతుంది ఇక్కడ. ఈ తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా త్వరలో మీ ప్రెస్ మీట్కి ఇస్తాం. అన్ని ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఎంక్వైరీలు అయిపోతానే ఈ తప్పు చేసిన ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. దీంతోపాటు నేను చెప్పేది ఏమంటే, ఆడపిల్లలు ఈరోజు ఆడపిల్లలకు చదివేందుకని చాలా సంవత్సరాలుగా వాళ్ళను ఇంటికే పరిమితం చేస్తున్నారు. అట్లా కాకుండా ఆడపిల్లల కోసం ప్రత్యేక స్కూళ్ళు, ప్రత్యేక హాస్టళ్ళు పెట్టి మన ప్రభుత్వం వాళ్ళను బాగా చదివించి భవిష్యత్తులో ఒక ఇంజనీర్లు గానో, డాక్టర్లు గానో, కలెక్టర్లు గానో చేసి సమాజాన్ని బాగుపరచాలనే ఉద్దేశంతో ఏ ఒక్కటి కూడా ఇబ్బంది కలగకుండా చదువులకు వాళ్ళు చేస్తున్న దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన ఈ ఉపాధ్యాయులు, వీళ్ళతో పాటు ఇక్కడున్న వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది వాళ్ళ మనఃసాక్షి వదిలేస్తున్నాం. కఠిన చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. దీన్ని మొలకల్చెరువు మండలం హెడ్ క్వార్టర్లో జరగడం మేము కూడా చాలా బాధపడుతున్నాం. ఇట్లాంటి సంఘటనలు ఏవి జరగకుండా ఖచ్చితంగా మేము కూడా ఇప్పటి నుంచి ఈ స్కూల్ను కనీసం నెలలో 2 సార్లైనా గవర్నమెంట్ స్టాఫ్తో అందరితోనూ కలిసి ఖచ్చితంగా ఈ స్కూల్ విజిట్ చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. ఒకటే మాటిచ్చాం, చదువుల కోసం మన ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాల్సిన సౌకర్యాలు కానీ సదుపాయాలు కానీ ఎక్కడ ఎన్నికాడలేదు. బాగా చదువుకోవాలా, చదువు ఒకటే మీ భవిష్యత్తు మారుస్తుందని చెప్పి పిల్లలకు కూడా అందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది, మాట్లాడడం జరిగింది. పిల్లలకు మీడియా పరంగా కూడా ఒక మాటిస్తున్నాం, ఖచ్చితంగా మన ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీరు ఎంతవరకు చదివితే అంతవరకు ఫ్రీగా చదివించడానికి మన ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రణాళికలు ఉంది, ఎప్పుడు చేస్తోంది. ఈ చిన్న చిన్న విషయాలను మీరు కూడా ఎక్కువ దృష్టిలో పెట్టుకోకుండా మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా నాణ్యమైన భోజనం మన ప్రభుత్వం కల్పిస్తుంది. అది మీ హక్కు. నాణ్యమైన భోజనం కానీ సౌకర్యాలు కానీ ఖచ్చితంగా మెరుగుపరుస్తాం. ఖచ్చితంగా ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ రాకుండా ఖచ్చితంగా చర్య తీసుకుంటాం.